హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది ఏంటంటే ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారండి. కొన్ని సందర్భాల్లో అంటే మనకి ఆన్లైన్లో ఏదైనా పని అవ్వకపోతే తప్పనిసరిగా మనము ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి, రీజనల్ ఆఫీస్కి కదా. ఏదైనా కానివ్వండి, అది ఫామ్ 31 కానివ్వండి, 13, 19, 10C కానివ్వండి, లేదా ఇతర విషయాల్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనం ఏదైనా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నా కానివ్వండి, ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అయితే మనము కొన్ని రోజుల్లో ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. చాలామంది వెళ్తారు కదా, మీరు ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు ఒక సర్క్యులర్ అనేది విడుదల చేశారన్నమాట. హాలిడేస్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ డ్యూరింగ్ ద ఇయర్ 2024 రిగార్డింగ్ అని చెప్పేసి, ఓకేనా. 2024లో మనకి ఏ హాలిడేస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు ఇట్లా ఒక సర్క్యులర్ అనేది విడుదల చేశారన్నమాట. ఇది అన్ని మినిస్ట్రీస్కి వర్తిస్తుంది అనమాట. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాటికి ఇది అందరు ఆఫీసర్స్కి ఇది వర్తిస్తుంది అనమాట. నేను కిందకి స్క్రాల్ చేస్తున్నాను, మీకు దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చాలా హాలిడేస్ అయితే ఉన్నాయండి, ఓకే. నేను చెప్పడం కాదు కానివ్వండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఓపెన్ చేయండి, ఓకే. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని హాలిడేస్ ఉన్నాయి. వీటిలో కొన్ని మనకి వర్తించవు, ఎందుకంటే న్యూఢిల్లీలో కొన్ని హాలిడేస్ అనేవి ఉంటాయి, అవి మనకి వర్తించవు. కొన్ని హాలిడేస్ మాత్రమే మనకి వర్తిస్తాయి అనమాట. బట్ ఈ టైంలో మీరు ఆచితూచి అడిగేయడం బెటర్, ఓకేనా. మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలంటే కనుక చూసి కనుక్కొని అప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఎందుకంటే మనకి ఛార్జీలు వేస్ట్ అవుతాయి. రీజనల్ ఆఫీస్ అనేది మన దగ్గరలో ఉండదు కాబట్టి, దగ్గరలో ఉంటే అట్లాంటి ఇబ్బంది లేదు, దగ్గరలో లేని వారికి ఇబ్బంది అవుతుంది అనమాట ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలంటే కనుక, ఓకే. ఇంకా క్లియర్గా మనకి మెన్షన్ చేశారండి, ఓకే. ఏ రోజుల్లో ఏ వారం ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఇక్కడ. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డేస్లో మనకి ఈపీఎఫ్ ఆఫీస్లు అనేవి పనిచేయవు, హాలిడేస్ అనమాట, ఓకే. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, మీరు క్లియర్గా చదువుకోండి, ఓకేనా. అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మనకి 2024లో, అందుకని చెప్పేసి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. దీన్ని మీరు సేవ్ చేసుకోండి, ఈ సర్క్యులర్ని, ఓకేనండి. చూశారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశం మాత్రం చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.